ఓకే. సో, ఈరోజు టాపిక్ మనం లోడ్ బ్యాలెన్సర్, టార్గెట్ గ్రూప్ అండ్ ఒక వెబ్ సర్వర్‌ని ఎలా అంటే దాన్ని వెబ్ఎక్స్ యూజింగ్ టార్గెట్ గ్రూప్ జూమ్ సారీ జూమ్ కంటే వెబ్ఎక్స్ కొంచెం ఇంకా బెటర్ రెజల్యూషన్ ఉంటుంది. వెబ్ఎక్స్ వెబ్ఎక్స్ నేను ఇంకా కంపేర్ చేయలే. వీ కెన్ ట్రై. యాహ్! ఐ కెన్ గివ్ ఎ ట్రై. ఇది ఎట్లాగో ఫ్రీ వర్షన్ ఇంకా కొనలేదు. వీ కెన్ గివ్ ట్రై ఓకే. ఆన్ వెబ్ఎక్స్ యాజ్ వెల్. ఫైన్. ఓకే. సో, టుడేస్ టాపిక్ ఈజ్ మోర్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్స్. సో, హౌ టు కాన్ఫిగర్ ఎ వెబ్ సర్వర్ అండ్ హౌ టు యాక్సెస్ యూజింగ్ ఎ లోడ్ బ్యాలెన్సర్. సో, EC2లో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. దట్ వెబ్ సర్వర్ ఈజ్ లైక్ ఇంజనెక్స్. యూ కెన్ హ్యావ్ అపాచీ, ఇంజనెక్స్, .NET, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ ఇట్. సో ఒక చిన్న వెబ్ సర్వర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ఇంజనెక్స్. ఫైన్. సో వన్స్ ఐ లాగిన్, దిస్ ఈస్ కంప్లీట్లీ కన్సోల్ బేస్డ్ చూపిస్తున్నా. యూ కెన్ ట్రై విత్ టెరాఫామ్ యాజ్ వెల్. So usually we do it with Terraform, not from console, but to understand the screens, I am showing you from console. So first let's launch an EC2 instance. So EC2 instance launch చేసేటప్పుడు if I want to install web server, what is the option? Do you remember? ఎవరైనా ఇద్దరిట్లో how to install Apache Nginx server when the instance is launched. Okay. User data. Okay. Correct, user data. So user data, I'll be taking Ubuntu. We can take anything. Depending on the OS, the commands will change. But for Ubuntu, the commands are apt-get. Apt-get is a package manager. So we'll use apt-get to install Apache server. And I need to open HTTP traffic because we are installing Apache server, which runs on HTTP. So not Apache, I mean Nginx web server. Under advanced details, you have an option user data. ఇక్కడ చిన్న స్క్రిప్ట్ రాద్దాం. So apt get update. This package manager I'll explain later. For now, it's apt get update, apt get install, nginx. This is pronounced as nginx. And -y is like it will ask you for do you want to continue. So we are saying yes by default. If it prompts for user data, I mean user input, it is not an automation. To avoid that, we'll be just giving -y. Okay, launch. I am continuing without key. I don't want to log into the server and troubleshoot nothing. I just want to install and I want to access the web server. అందుకు నేను కీ కీ ఏం వాడాలి. కీ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం ఇన్స్టెన్స్ లోపలికి వెళ్ళి ఏమైనా ట్రబుల్ షూట్ చేయాలంటే దట్ విల్ డూ ఇన్ అనదర్ సెక్షన్. ఓకే, లెట్స్ వెయిట్ అంటిల్ దిస్ సిస్టమ్ ఈజ్ అప్. విల్ సీ ఇఫ్ వెబ్ సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్. ఫస్ట్ స్టెప్ అది. సో ఫస్ట్ స్టెప్ విల్ డైరెక్ట్లీ హిట్ ద వెబ్ సర్వర్. సో బయట నుంచి హిట్ అయ్యేటప్పుడు టార్గెట్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్, దిస్ వన్. సో దిస్ ఈజ్ మై EC2 ఇన్స్టెన్స్ విచ్ ఈస్ రన్నింగ్ వెబ్ సర్వర్. దిస్ ఈజ్ మై లాస్ట్ ఆప్షన్ వైల్ హిట్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వైల్ క్రియేటింగ్ దిస్ ఈజ్ ఎ రివర్స్ ఆర్డర్. సో రివర్స్ ఆర్డర్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ వెబ్ సర్వర్ని ఫస్ట్ అప్ చేసి దీన్ని డైరెక్ట్ హిట్ చేసి చూస్తున్నాం ఇఫ్ ఐ కెన్ యాక్సెస్ ద వెబ్సైట్ ఆర్ నాట్. సో ఇప్పుడు అదే చెక్ చేస్తున్నాం. వన్స్ దిస్ ఈస్ డన్, వాట్ విల్ డూ, విల్ క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్, విల్ క్రియేట్ రూల్స్, and after rules are created we'll create a load balancer. DNS part I will show in the next video. Next in the sense, whenever DNS topic comes, I'll cover DNS. So until load balancer we'll be covering now this one. Fine. So let's see if it is having web server installed. So copy. What happens by default, it picks HTTPS. వచ్చేసింది. Okay. So usually if it picks HTTPS, you need to make it as HTTP because we just installed a normal web server, not the HTTPS related.
కూల్. ఇది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఈస్ యూ నీడ్ టు క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్. సో గో టు టార్గెట్ గ్రూప్స్, క్రియేట్ టార్గెట్ సార్ గ్రూప్, ఐపీ అడ్రస్ ఏ ఐపీ అడ్రస్ తీసుకోండి సార్? పబ్లిక్ ఐపీ. పబ్లిక్. ఎందుకంటే బయట నుంచి ఓన్లీ పబ్లిక్లో ఉంటేనే యాక్సెస్ అవుతుంది. సో పబ్లిక్ ఐపీ. లేదు అంటే మీరు ఇన్స్టెన్స్ అదే ఇన్స్టెన్స్కి ఎస్ఎస్హెచ్ అయ్యి మనం కీ ఇవ్వలే కదా, సో కీ ఇస్తే అవును. ఎస్ఎస్హెచ్ అక్కడ కర్ల్ కమాండ్ యూస్ చేసి కూడా చెక్ చేయొచ్చు. బట్ దిస్ ఇస్ ఫర్ దిస్ డెమో మనం పబ్లిక్లోనే ఇచ్చాం కాబట్టి ఇన్స్టెన్స్ వీ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ మన టార్గెట్ మనం అనుకున్నాం ఇన్స్టెన్స్. ఇక్కడ వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు EC2 ఇన్స్టెన్స్. సో వీ హ్యావ్ టు టేక్ అవర్ టార్గెట్ యాజ్ ఇన్స్టెన్స్. లేదు మీరు ఎక్స్టర్నల్ సర్వీస్ ఏమన్నా AWS ఇన్స్టెన్స్ కాకుండా మీ ఆన్ ప్రెమ్లో ఏమైనా ఇన్స్టెన్స్ ఉంటే దాన్ని ఐపీ అడ్రస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, లాంబ్డా ఫంక్షన్స్, అండ్ ఇట్ కెన్ టాక్ టు అనదర్ లోడ్ బ్యాలెన్సర్ ఆల్సో. సో మన ఎగ్జాంపుల్లో వీఆర్ గోయింగ్ విత్ ఇన్స్టెన్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ విల్ బి లెర్నింగ్ దిస్ యాజ్ వెల్, లాంబ్డా ఫంక్షన్స్. ఇది అవసరం లేదు. దిస్ ఈజ్ ఇంకో లోడ్ బ్యాలెన్సర్కి కనెక్ట్ చేసి దాని నుంచి ఇన్స్టెన్స్కి వెళ్ళడానికి అంత కాంప్లికేటెడ్ అప్లికేషన్ మనం ఏం చేయము. దిస్ ఈస్ రేర్లీ యూస్డ్. సో ఇన్స్టెన్స్ అండ్ లాంబ్డా లాంబ్డా ఫంక్షన్. ఫంక్షన్స్, అది నేను చెప్తా ఆ క్లాస్ వచ్చినప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ మళ్ళీ. సో ఓకే, ఓకే. సో ఇక్కడ రూల్స్ రాస్తున్నాం. వాట్ రూల్స్ వీఆర్ సెయింగ్, వెన్ ఎవర్ దేర్ ఇస్ అ రిక్వెస్ట్ టు 80 ఏం చేయాలి. సో హెల్త్ చెక్ గురించి ఐ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్, దెన్ ఐ విల్ క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ బిఫోర్ గోయింగ్ టు కంప్లీట్ లోడ్ బ్యాలెన్సర్. టార్గెట్ గ్రూప్లో ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎ హెల్త్ చెక్. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఇప్పుడు నాకు 2 ఇన్స్టెన్సెస్ ఉంటే ఇట్ విల్ డైవర్ట్ ద ట్రాఫిక్ బిట్వీన్ 2. ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ ద లోడ్. సో ఇఫ్ ఫర్ సమ్ రీజన్ దిస్ సర్వర్ గోస్ డౌన్, లోడ్ బ్యాలెన్సర్ ఎంట్రీలో నుంచి దిస్ ఇన్స్టెన్స్ షుడ్ గో అవే సో దట్ నో ట్రాఫిక్ విల్ బి డైవర్టెడ్ టు దిస్. ఓన్లీ ద హెల్దీ ఇన్స్టెన్సెస్ షుడ్ రిసీవ్ ద ట్రాఫిక్. అది మెయిన్ టార్గెట్. సో how load balancer knows that this instance is down? So what it does is it will send a request and it should get a response. Response రాలేదు అంటే that means server is having problem. Okay, response రావాలి. So what response it will send? It will send 200. Okay, 200 అనే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇట్ సేస్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సో వీ హ్యావ్ HTTP codes. So HTTP status codes you can see. 201 అంటే క్రియేటెడ్ సార్, 200 అంటే Yeah, ఓకే, 500 అంటే ఇంటర్నల్ ఎర్రర్. correct. So you have here it is like hundreds are information, just information. They are also success, but ఇది ఏమి ఎంత యూజ్ ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. 200s are successful. Anything 201, 210, 299, whatever number it is, anything starts with 2 is success. 300s are redirections. When అమెజాన్లో ఏమైనా పేమెంట్ చేయాలి, ఏమైనా ఐటమ్ తీసుకున్నాను షాపింగ్ కార్ట్లో, సో ఇట్ గోస్ టు బ్యాంక్ వెబ్సైట్, దట్ ఈస్ రీడైరెక్ట్. And again it will come after successful payment, it will come back to అవర్ అమెజాన్ సైట్ కానీ ఎనీ ఈకామర్స్ సైట్కి వచ్చేస్తుంది. అది రీడైరెక్షన్స్. నెక్స్ట్ 400 అంటే మనం ఏమన్నా మిస్టేక్స్ చేస్తే, లైక్ ఐ మే గివ్ ఏ రాంగ్ URL, 404 నాట్ ఫౌండ్ అని వస్తుంది. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ ఇస్తా, అన్ఆథరైజ్డ్ లేకపోతే ఫర్బిడ్ అని ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి మన మిస్టేక్స్. ఇఫ్ వీ డూ ఏ మిస్టేక్ ఇట్ ఈస్ 400 ఎర్రర్స్. ఇఫ్ సర్వర్ ఈస్ డౌన్, సర్వర్ డౌన్ అంటే ఎలా, లైక్ వెబ్ అప్లికేషన్ 3-tier ఆర్కిటెక్చర్ అప్లికేషన్ డీబీ డౌన్ అయింది. సో ఫ్రంట్ ఎండ్లో డీబీని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసి ఇట్స్ ఎస్ సర్వీస్ అన్అవైలబుల్. సో సర్వర్స్ ఏమన్నా దీని బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఏమన్నా డౌన్ ఉంటే దెన్ యూ విల్ గెట్ 500. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈకామర్స్ సైట్ ఈస్ ట్రయింగ్ టు రీచ్ ఎ బ్యాంక్ సైట్ ఈస్ డౌన్, విల్ గెట్ 500 ఎర్రర్. సో ఇవి. సో నాకు రెస్పాన్స్లో ఏం రావాలి, ఐ షుడ్ గెట్ 200 రెస్పాన్స్ వస్తే మై సర్వర్ ఈజ్ అప్. If I am not getting 200, that means the server is down and this will be removed from load balancer. ఇది డౌన్ అయింది, మళ్ళీ ఇది అప్ అయిందో లేదా చెక్ చేయడానికి ఇట్ విల్ కీప్ ఆన్ సెండింగ్ ఎ రిక్వెస్ట్ అంటిల్ ఇట్ గెట్స్ ఎ 200 రెస్పాన్స్. సో ఏమన్నా మళ్ళీ కొత్త సర్వర్ యాడ్ అయితే ఇట్ విల్ రిజిస్టర్ ఇన్ ద లోడ్ బ్యాలెన్సర్. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ హెల్త్ చెక్స్.
సో హెల్త్ చెక్ ఎక్కడ చెక్ చేయాలని కూడా మనమే ఇవ్వచ్చు. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ చెకింగ్ ఆన్ ద రూట్, స్లాష్ ఇస్ రూట్, లైక్ google.com, it is a root. google.com/gmail. /gmail is a subdomain. Subdomain కాదు, సబ్ ఫోల్డర్ వి కాల్ ఇట్ యాజ్. సో ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ కావాలంటే జనరల్గా ఇలా ఇస్తారు, హెల్త్ అని ఇట్లా ఒక యూఆర్ఎల్ ఉంటుంది, దాన్ని చెక్ చేస్తారు జనరల్గా. బట్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ విల్ బి యూజింగ్ రూట్. సో హౌ హెల్త్ చెక్ వర్క్స్ ఇస్, ఇక్కడ healthy threshold 5 times it will check. For unhealthy check threshold it will check for 2 times. If it is down, if I don't get 200 response for 2 times, that means my server is down. So timeout, within 5 seconds I should get a response. So if I'm not getting within 5 seconds, I treat it as a one unsuccessful count. I will wait for 30 seconds and again I will check. If I am not getting again 200, that means server is down for 2 times. Healthy, for 5 times it will check. If everything is okay, then it is healthy. Clear? ఇక్కడ ఏమైనా డౌట్స్? ఇది సక్సెస్ కోడ్స్. సో బిట్వీన్ 200 to 299, వాట్ ఎవర్ రెస్పాన్స్ యూ గెట్ ఇన్ దిస్, దట్ ఈజ్ యువర్ సక్సెస్. సో హౌ డూ యూ ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంటే మనకి హెడర్స్లో దొరుకుతుంది ఆ వాల్యూస్ అన్ని. సో హెడర్స్లో యూ కెన్ ఫైండ్ కర్ల్ కమాండ్ వాడినా, లేకపోతే ఇక్కడ ఇన్స్పెక్ట్, ఇఫ్ ఐ డూ ఇన్స్పెక్ట్, రైట్ క్లిక్ చేసి ఇఫ్ ఐ inspect it, I can in the under network tab, you have this is redirection. 304 is a redirection. So if I refresh it, I'm getting 200. Status 200 is success. So all are 200. If something is wrong, you will get whatever number it is, like 400, 500, 300. So 200 is success. Doubts? So some target group name, I'll say web-tg. TG is target group. Okay, so this request, we are just saying anything which comes to 80. This okay, cool. ఇక్కడ Now అంటే HTTPS యూస్ చేస్తాం. HTTPS మనం యూస్ చేయం కదా సార్. హెచ్టిటిపిఎస్ వాడాలి రియల్ టైంలో. నేను జస్ట్ ఈ హెచ్టిటిపిఎస్కి యూ నీడ్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కావాలి. సో ఎస్ఎస్ఎల్ టాపిక్ మనది అవ్వలే కాబట్టి ఐఎమ్ నాట్ కవరింగ్ దట్, బట్ ఐ విల్ కవర్ దట్ యాజ్ వెల్. హెచ్టిటిపిఎస్ కూడా విల్ సీ, అండ్ అగైన్ విల్ రిపీట్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, సో నౌ ఐ హ్యావ్ టు యాడ్ HTTPS దిస్. పోర్ట్ 443 ఉంటుంది. కాదు సార్, పోర్ట్ డిఫరెంట్ ఉంటుంది సార్. సేమ్ 443 80 ఉంటుంది. లే 443. 443. Yeah. ఓకే. So now I need to add this as include as pending below. So what all targets you want to be hit by load balancer, you need to add as a targets. So to add, these are the available instances. All available instances will not go into target. See, if I have 10 instances, so ఒక 10 instances ఉంటే అన్ని 10 instances I will not put in under one load balancer. So I may be having only these 2 instances under load balancer. Those I need to add as a targets. So these are available instances. You need to select and put them into targets. So here you have targets. Next, create target group. So we are done with three things. One is we created EC2 instance, we created target group, we created rules. Okay, rules are done. Now we have to create load balancer. So this is clear kada, ikkada daaka any doubts? So this will be under unused until we create a load balancer and attach it. So else this will not go in from unused to healthy or unhealthy. So we need to attach this target group to a load balancer. So now let's create a load balancer. So load balancer, this part we are creating now. We created this, we are attaching this. So create a load balancer. This I'll explain again later. Application network and gateway. These are because it is a web server, we are going with HTTP application load balancer. I'll explain those. So this is web LB.
So here by default where should my instances, where are my instances ఆ లొకేషన్ ఇవ్వాలి. we companies లో will select few, but for this example I'll select all. We don't know where our instance is. సో అదంతా చెక్ చేసుకొని నేను అదొకటి కూడా ఎనేబుల్ చేయొచ్చు, బట్ ఫర్ నౌ ఐల్ గివ్ ఎవ్రీథింగ్. అండ్ సెక్యూరిటీ గ్రూప్ వేర్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ అవర్ AT port. We enabled on Wizard launch Wizard 4. So launch Wizard 4, and now this is a rule like AT port కి ఏమైనా రిక్వెస్ట్ వస్తే ఏ టార్గెట్ గ్రూప్కి పంపించాలి. ఐఎమ్ సెయింగ్ వెబ్ టార్గెట్ గ్రూప్. సో ఐ టోల్డ్ రైట్ లైక్ ఎనీ రిక్వెస్ట్ ఈ AT మీద వస్తే ఎక్కడికి పంపించాలి, ఇది ఎక్కడికి పంపిస్తుంది, ఆ కాన్సెప్ట్లో వీఆర్ గివింగ్ దిస్. ఎనీ రిక్వెస్ట్ కమ్ గో టు వెబ్ టార్గెట్, దిస్ విల్ హ్యావ్ టార్గెట్స్ అండ్ ఇట్ విల్ గో టు ద టార్గెట్. సో డన్. నెక్స్ట్ వెబ్ టార్గెట్ Great. మనం క్రియేట్ చేసాము, అది డిఫాల్ట్ గా ఉంటుంది సార్. మనం చేసాం కదా ఇందాక వెబ్ టీజీ అని Okay. ఇందాక, దాని ముందుది ఇదే. ఈ పార్ట్ క్రియేట్ అయ్యాకనే యూ కెన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. దీస్ ఆర్ డిపెండెన్సీస్. See, target group needs Oh. target. So that is the reason we create a target first. Then we create a target group. Load balancer needs target group. So we are creating target group, then load balancer. So this is order 1, 2, and 3. So now create. If target group is not there, you can create it from here. Again, same page ki veltundi. There you have to create a target group. So then create load balancer. So it's provisioning. Once this is active, if you go to target groups, you can see that unused target will become into a healthy target. Now still it is unused. This one will become, this healthy will become 1. See, it is initializing now. So initializing state nunchi it will go to healthy state. If something is unhealthy, it will go into draining state. So all traffic will be drained. Fine. Let's this load balancer be up. Okay, endpoint వస్తుంది. I'll show you that. So this is the endpoint. మనం వెబ్ సర్వర్, మన ఓన్ వెబ్ సర్వర్ కావాలి అంటే యూ హ్యావ్ టు యూస్ DNS. ఇఫ్ నాట్ యూ కెన్ యూస్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. సో పబ్లిక్ మనం జనరల్గా మనం వాడిన మన ఓన్ డొమైన్ నేమ్ ఉండాలని అనుకుంటాం. వీ డోంట్ యూజ్ అమెజాన్స్ డొమైన్ నేమ్. సో వీ రీడైరెక్ట్ ఇట్. సో DNS క్రియేట్ చేసి మన ఓన్ పేరు పెట్టుకొని వెన్ ఎవర్ రిక్వెస్ట్ కమ్స్ టు DNS, that will transfer to load balancer. Load balancer will transfer to target group to the target. This is a high level overview. Fine. Now I copied this. We'll see if website is coming. ఇంకా లేదు. ఎందుకు? Because this is not yet healthy. Target ఇంకా healthy అవ్వాలి. So if I go and see here, still initializing. Because load balancer is still provisioning. Load balancer ఇంకా యాక్టివ్ అవ్వలేదు. So if load balancer is active, see the state is provisioning. Until this is not active, it will not go into healthy state. It's still provisioning. Because in the back end, it will launch instances, it will install all the load balancer softwares and అవన్నీ ఏదో ప్రాసెస్ ఉంటుంది. Once that is done, this will become active. This is a managed service and we don't care what is happening at the back end. We are just paying service amount for load balancer service. So this is managed by AWS. Whatever is managed by AWS is called managed services. Most of the services in AWS are managed services. We just use them. EC2 అలా కాదు. EC2 is an infrastructure as service. They are just providing you VM, whatever you want, you have to maintain on your own. So you have to install your web servers, everything you have to do. So that is called infrastructure as service. Avanni I will explain it, what types of clouds we have and all those things. So now it is active. Now if I go to target groups, this is still initializing. Maybe this is initialized. Let me refresh. So it has to check 5 times. Mana health check concept చూసాం కదా. It will check for 5 times and make it healthy. But I think website should come up. See,
website is ready. Done. Any doubts? No, sir. Good.